చెప్పులు కొన్నామా అన్నీ తీయి సరుకు చెప్పులు ఏముగాడు చెప్పులు రేముగా చెప్పులు వేసుకోరా వేసుకో 100 రూపాయలండి చెప్పులు బాబుకి చెప్పులు కొన్నాం ఏదో దూరంగా వెళ్ళి చూస్తారు బాగుంది సరే ఈ సరుకులు చూపి బయటికి అన్నీ బయట పెట్టేసుకో చెప్పులు పానీపూరి ఏబీసీ వడియాలు కార్న్ఫ్లోర్ వడియాలు జీలకర్ర 20 రూపాయలు గొట్టాలు 20 రూపాయలు ఈ గొట్టాలు 20 రూపాయలు ఇవి బాగుంటున్నాయండి అందుకని మళ్ళీ 2 ప్యాకెట్లు తీసుకున్నాం ఈ 20 రూపాయలు ధనియాలు ఈ 20 రూపాయలు సమోసాలు పానీపూరీలు ఒకటి 30 రూపాయలండి ఈ ఒకటి 30 రూపాయలు అన్నీ 20 రూపాయలు ఇది పేస్ట్ అండి రెడ్ పేస్ట్ 20 రూపాయలు ఇంకా బిల్లు కూడా వచ్చింది బిల్ వచ్చి 200 అయింది 180 అన్నాడు 200 తీసుకున్నాడు ఒకసారి కౌంట్ చేద్దాం 20 40 40 50 70 90 110 130 140 150 160 170 180 190 ఎక్కడో 10 రూపాయలు తేడా కానీ అక్కడక్కడ నలిపోయి ఉంటాయి రేపు ఎండలో వేద్దాం ఇవన్నీ ఉంచే ఎలాగా లంచ్ బ్యాగ్ చూపించు లంచ్ బ్యాగ్ నాకు స్పైడర్ మ్యాన్ అంటే ఇష్టము స్పైడర్ మ్యాన్ ఉన్నాడా అందులో ఇదిగో ఇంటిది అక్కది అది నీకు కాదు నీది ఉంది వేరే అక్కది అది లేడీస్ది బాయ్స్ది కాదు ఏంటి బ్రాండ్ అగరత్తులు కోయాస్ ఇంకా టోల్గేట్ టోల్గేట్ కాదు కోల్గేట్ కూడా కాదు రెడ్ పేస్ట్ అది డాబర్ రెడ్ పేస్ట్ బాత్రూంలో పెట్టేది ఈ సమోసా అయ్యి 30 అనుకుంటా పావు కేజీ ఇక్కడ అక్కడక్కడ నలిపోయింది ఇంకా జీలకర్ర ఫ్రెష్ ఈ 100 ఇవన్నీ 200 ఈ 100 ఇది 100 ఈ 100 200 ఈ 200 400 60 రూపాయలేమో 60 రూపాయలేమో రోజ్ మిల్క్ 460 రూపాయలు అయింది ఫ్రెండ్స్ ఈరోజు అది 70 రూపాయలండి కారు మా ఓడి కారు సరే చెప్పానులే ఈ రోజు నైట్కి ఈ పప్పుచారుతో ఈ గొట్టాలు వేపుకొని తినేస్తామండి ఈరోజు ఉదయం వచ్చి ఏం కూర వండానంటే మజ్జిగ చారు చేసి బెండకాయ ఫ్రై చేశానండి అయితే ఉదయం చేసిన కూరలు అయితే అయిపోయినాయండి అందుకనేసి మళ్ళీ వండుతున్నాను గొట్టాలు అయితే వేపేసాను పప్పుచారు తాలింపు వేసుకుందాం ముందు ఎల్లుల్లిపాయలు వేసుకోవాలండి తర్వాత ఇవి వేసుకోవాలి
ఇప్పుడు పప్పు అయితే తాలింపు వేసుకున్నాం. తాలింపు అయితే వేసేసాను ఫ్రెండ్స్, చూసారు కదా. పెసరపప్పు చారు అయితే రెడీ. ఈ వేసవకాలంలో ఇలా పప్పుచారులు కాసుకొని వడియాలు నంచుకొని తింటేనే హెల్త్కి మంచిదండి. పులుసు పప్పు అండి ఇది, అంటే కొంచెం పప్పుచారులా కూడా చేశాను. ఇవైతే మూత పెట్టుకుందాం. ఇవి రేపు కూడా నిల్వ ఉంటాయండి. ఇవైతే ఇవాళ అన్నంలో ఈరోజు అన్నంలో అయితే నంచుకున్నాం. బాగున్నాయండి. ఏ అన్న తిందురా ఏమో దగ్గొస్తుందా? దగ్గరికి నిద్ర వస్తుందా? పడుకో మరైతే. ఇందాక తిన్నాడు అన్నం, మళ్ళీ తింటాడా లేదా అని అడిగాను. పడుకో అయితే. తల దగ్గర తీసే పోను, పక్కన పెట్టి పడుకో. పడుకో. అన్నం అంతా పంపేసాడు క్యారేజీలో. ఏ అన్నం సరిగ్గా పట్టుకెళ్ళపోయావు అక్కకే? చూడు కొత్త క్యారేజీ అన్నం ఎలా పంపేశాడు. ఊపేసుకుంటే వెళ్ళాడు క్యారేజీ. పంపేసావు. జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి కదా అక్కకి అన్నం. ఎవరు ఊపేశారు? రాజశేఖరా? ఆడావిడ ఊపేశాడా? అందుకని ఉరిగిపోయింది అన్నం. అయ్యో సర్లే, నేను నువ్వు ఉతుకుతానులే ఈ బ్యాగ్ని. నువ్వు రాస్తున్నావా లేదా? రోమ పట్టేసిందో అమ్మో మొక్కలు కట్టాడు. అది జుట్టు ఏంట్రా బాబు? క్రాప్ వేయించేనా రేపు? వద్దా? అక్కడ చేపించేస్తానే క్రాపు. సరే, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు పూజ.